సాయి చైతన్య గారికి, అదేవిధంగా బసవ లక్ష్మీనరసింహ సార్ గారికి, డాక్టర్ ప్రతిమారాజ్ గారికి, డాక్టర్ విశాల్ గారికి, నరేంద్ర గుప్తా సార్ గారికి, రాజమౌళి మేడం గారికి, అందరికీ, పేరెంట్స్కి, విలేకరులకి, అందరికీ, నా స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ అమెచ్యూర్ టైక్వాండో డోజో గ్రాండ్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా సిపి సార్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మేము నిజామాబాద్ బసవగడ్డలో 10 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ హాల్ మాత్రం 10 years దొరికింది. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా భావిస్తున్నాను. దీనికి బసవ లక్ష్మీనరసింహ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే ఏదైనా ఫలితం దొరికిన దానికి దీనికి ఇది పెద్ద నిదర్శనం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ ఓపెనింగ్ సార్ చేతుల మీద జరగాలని మాకు రాసి పెట్టి ఉంది సిబిఆర్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ సార్ చాలా బిజీ ఉన్నారు. ఇవాళ కూడా నాకు చాలా అందరూ చెప్పారు చాలా గుర్తున్నారని. కానీ మా గురించి చిన్నపిల్లలకు మీరు వస్తే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో సార్ రావడం, దానికి మేము అందరి వల్ల మేము భోజేసి చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ హోల్హార్టెడ్లీ సార్. అండ్ సార్ సర్వీసెస్ మనం అందరం చూస్తూనే ఉన్నాం. నిజామాబాద్లో నైట్ 9:30, 10:30కి అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. దానివల్ల అందరూ బెటర్గా ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. ఎక్కువ యాక్సిడెంట్స్ కాకుండా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ ఎదురుగా చేస్తున్నారు. సో లాస్ట్ టైం సార్ 1 week సమ్మర్ క్యాంప్ పెడితే దానికి నేను కోచ్గా నన్ను పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. దానికి కూడా సార్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది సార్. సో ఆ కార్యక్రమం కూడా సమ్మర్ క్యాంప్ ఏదో అందరికీ కాకుండా స్పెషల్లీ గర్ల్స్ గురించి ఈ ప్రోగ్రామ్ని పెట్టి వాళ్ళ లోపల ఒక ధైర్యాన్ని, వాళ్ళ క్యారెక్టర్ బిల్డప్ని, ధైర్యాన్ని, వాళ్ళకంటూ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళు ఫియర్లెస్లీ ముందుకెళ్ళాలి, భయపడద్దు, ఎలాంటి సమస్యలన్నా ఎదుర్కొనే దాంట్లో వాళ్ళని ఫిజికల్లీ అండ్ మెంటల్లీ మోటివేషన్ క్లాసెస్ పెట్టి వాళ్ళని చాలా ట్రైన్ చేసి చాలా ఒకరు ఇంటి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రత్యేకంగా ఇది చేసినందుకు సమ్మర్ క్యాంప్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. సో ఈ కార్యక్రమం మాకు బసవ లక్ష్మీనరసింహ గారికి, వాళ్ళ టోటల్ ఫ్యామిలీకి మేము రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే 10 years ఉంటుంది. నేను ఇప్పటిదాకా ఏదైనా ఉంది అంటే అది నా ఇంకా బసవ సారే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ ప్రతిమరాజ్ని పిలవడం ఎందుకంటే గర్ల్స్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మేడం, వన్ ఆఫ్ ద డేరింగ్ ఉమెన్ మేడం దగ్గర ఉండి చేసేస్తారు. అంటే ఏదైనా సిచ్యువేషన్ మనం జడ్జిమెంట్ ఏదంటే ఫస్ట్ మేడమే. రియల్లీ మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫస్ట్ నేను సునీత ముచ్చాల గారు మేడం గారు డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం ఇద్దరం డిస్కస్ చేసిన తర్వాత 800 members ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం సెల్ఫ్ డిఫెన్స్ పరేడ్ గ్రౌండ్లో. ఆ ప్రోగ్రామ్ని చూసిన తర్వాత డాక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ ఇంతతో కాకుండా ఇది ఒక ఇండియన్ స్టాండర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేడం గారిని అప్రోచ్ అయ్యి దానికి జడ్జిమెంట్ ఫస్ట్ ఫండ్ మేడమే స్పాన్సర్ చేశారు. రియల్లీ గ్రేట్ స్పాన్సర్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ మేడం. మీ సహకారంతో 12,000 మందికి నేను కోచ్గా ఉండడం దాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ మర్చిపోవచ్చు కానీ మేము ఎప్పుడు మిమ్మల్ని అసలు మర్చిపోలేము. దట్ ఈస్ ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్. నా భవిష్యత్తు ఇంకా 10 తరాలైనా కూడా ఎవరు చేయలేరు ఆ ప్రోగ్రామ్ని. నిజామాబాద్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి రిప్రజెంట్ చేసినాం అది. అండ్ అదేవిధంగా సార్ నరేంద్ర గుప్తా సార్ గారు మాకు స్పాన్సర్ చేయడం అండ్ మాకు వైస్ ప్రెసిడెంట్గా ఉండడం, పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉండడం, అన్నీ ఇవ్వడం, సజెషన్స్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళ పిల్లలు కూడా స్పోర్ట్స్లోనే ఉన్నారు, అమెరికాలో అక్కడ ఉన్నారు, బిజీ షెడ్యూల్లో టైం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. అండ్ విశాల్ గారు
మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 అవర్స్ అంటే 2 అవర్స్ కొంచెం కష్టం అబ్బా. టేక్ అట్లీస్ట్ 5 minutes. యూ హ్యావ్ టు బేర్ విత్ మీ విత్ సిపి గారు జస్ట్ 5 minutes. అంటే సిపి గారు కొత్తగా వచ్చారు కాబట్టి జిల్లాలో కొంచెం ఏం జరిగింది అనేది కూడా కొత్త తెలియాలి అన్నట్టుగా చెప్తున్నా. అండ్ బసవ లక్ష్మీనారాయణ గారు, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది, హిజ్ ఏజ్ ఈజ్ అరౌండ్ 70, 69 కంప్లీట్ అయ్యి 70 అయినా కానీ నాకంటే ఒక 3 ఏళ్ళు పెద్దలాగా ఉన్నారు నేను 40s ఉంటే. అండ్ ఆ ఏజ్లో కూడా అంత ఫిట్గా ఉండాలి అనే మెసేజ్ ఆయన సొసైటీకి మనకి ఈరోజు ఇస్తున్నారు. సో అండ్ మనోజ్ గురించి చెప్పాలంటే ఇందాక ఒక ఈవెంట్ గురించి చెప్పాడు. సో జాన్లో ఒకసారి ఈ కేమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్, ఒక చిన్న డిస్కషన్ అయినప్పుడు ఇలా చేసాం మేడం, బాగా చేసాము, శాండ్ ఆర్ట్ వేస్తున్నాము, సో మీ శాండ్ ఆర్ట్ వేస్తాము అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. దెన్ ఐ సెడ్ 800తో ఎందుకు ఆపారు, యూ కెన్ గో అని మాస్ స్కేల్ ఇంకా పెద్దగా చేస్తే అవేర్నెస్ వస్తుంది. ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో గర్ల్స్కి కావాల్సింది ఫిట్నెస్, ఎస్పెషల్లీ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అనేది గర్ల్స్లో ఖచ్చితంగా మెంటల్ ఫిట్నెస్ అనేది మనం బ్రాటప్లోనే మల్టీ టాస్కింగ్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది. కానీ ఫిజికల్లీ లిటిల్ వీక్ కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయడం అనేది వాళ్ళు 800తో చేసినప్పుడు నేను తను అన్నాను, చాలా పెద్దగా చేద్దాము అంటే, మేడం అంత పెద్దగా చేస్తే మరి స్పాన్సర్స్ అది అంటే, యూ డోంట్ వరీ, స్పాన్సర్స్ని నేను తీసుకొస్తాను, సో బట్ వీల్ ప్లాన్ ఇట్ అని. ఐ విల్ టెల్ యూ, మేము ప్లాన్ చేసినప్పుడు 800 దాటుతుందో లేదో తెలీదు, బట్ 14,000 వీ కుడ్ అచీవ్ ఇన్ a span of 1 month. 14,000 కంప్లీట్ చేశాడు. ఫస్ట్ అడిగింది నేను తనని ఒకటే, మనోజ్ నువ్వు చాలా టైర్డ్ అయిపోతావు, రౌండ్ ద క్లాక్ డే మొత్తం వర్క్ చేయాలంటే నీకు కష్టం అవుతుంది, నన్ను స్పాన్సర్స్ మిగతా నాకు వదిలే, అరేంజ్మెంట్స్ సునీత మేడం చూసుకుంటారు, బట్ నువ్వు ట్రైనింగ్ నువ్వే కదా మెయిన్ పర్సన్, చేయగలుగుతావా, అలసిపోతావు కదా అంటే, లేదు మేడం మార్చి 8 కల్లా మనం చేయాలి, చేస్తాను అని నాకు వదిలేండి అన్నాడు. ఏ టైం ఒక గ్రూప్ ఎస్టాబ్లిష్ చేశాము జైపాల్ గారు, మేము అందరం ఒక టీం లాగా ఉన్నాము. ఎవ్రీ 1 hour ఆయన ఎక్కడున్నాడు, లొకేషన్, ఎంతమందికి చేశాడు, ఏ స్కూల్లో చేశాడు, రోజుకి ఒక్కొక్కసారి 20 స్కూల్స్ కూడా కవర్ చేశాడు సార్. అంత ఎక్సలెంట్ వర్క్. అంటే ఫిట్నెస్తో పాటు తనకి సోషల్ అవేర్నెస్ మీద ప్లస్ మెంటల్లీ కూడా అంత స్ట్రాంగ్. తిండి తిప్పలు లేకుండా ఫిబ్రవరి మార్చ్ టైంలో పనిచేయాలంటే ఎంత కష్టం. అట్లాంటిది ఆయన రౌండ్ ద క్లాక్ వర్క్ చేసి ఆ ఈవెంట్ అయ్యే వరకు నిద్రపోలేదు. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఇట్ హ్యాస్ బికమ్ అ లింకాస్ రికార్డ్. అండ్ మాధవ్ కూడా మాధవ్ సర్టిఫికేట్ ఇప్పించాడు, మీ వల్ల నాకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ జర్నీ వీ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద సొసైటీ. అండ్ విశాల్ గురించి కూడా చెప్పాలి సార్, బికాస్ యూ ఆర్ న్యూ, ఐ జస్ట్ వాంట్ టు సే he is a reputed psychiatrist in this Nizamabad, but psychiatry level లో ఈ కల్తీ కళ్ళు గురించి, ఫుల్ఫామ్ గురించి అవేర్నెస్ నిజామాబాద్ ప్రజలకి తెచ్చిన వాళ్ళలో మొట్టమొదటి అడుగు వేసింది మనకు విశాలే. అండ్ ఇండియన్ సైకియాట్రీ అసోసియేషన్లో తెలంగాణలో ఒక పాపులర్ పేరు వినపడుతుంది అని అంటే విశాల్. సో వీ హ్యావ్ కంగ్రాచులేట్ విశాల్. నువ్వు ఇప్పుడు పిల్లల్ని ఫిజికల్గా వీళ్ళు ఎలాగో స్ట్రాంగ్ చేస్తున్నారు, అండ్ ఐ వాంట్ యూ టు మేక్ మెంటలీ స్ట్రాంగ్. అండ్ అమ్మాయిలు ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ కాదు, అమ్మాయిలు అంటే ఈ రోజుల్లో మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. మనం ఎంత ఎదిగితే అంత కాళ్ళు లాగి గుంజే వాళ్ళు ఉంటారు. అండ్ ఐఎమ్ ద ట్రూ ఎగ్జాంపుల్, ఎవ్రీబడి నోస్ దట్. సో యూ హ్యావ్ టు బి మెంటలీ స్ట్రాంగ్. అండ్ జగన్ ఈస్ లైక్ మై ఓన్ బ్రదర్. అండ్ కోవిడ్లో వీ హ్యాడ్ డన్, అంటే వాళ్ళు కూడా అప్పుడు we had done work together. చాలా 10,000 కోవిడ్ కేసెస్ ట్రీట్ చేశాం సార్. అండ్ వీ హ్యాడ్ మల్టిపుల్ వరల్డ్ రికార్డ్స్. గాంధీ తర్వాత ఇట్స్ ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ ఎంటైర్ స్టేట్. సో ఆ లెవెల్కి అండ్ జగన్ గారు కూడా. జగన్ గురించి చెప్పాలి ఏంటంటే, ఏ టైం అయినా 3ంటికి 4ంటికి కూడా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అక్క ఈ పేషెంట్ ఉన్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు ఏమన్నా అనుకుంటావా అంటారు. లేదు ఎక్కడున్నారమ్మా అంటే వెంటనే హీ విల్ టెల్ వీ యూస్ టు అటెండ్. అంత బాగా సర్వీస్ చేయించారు వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఒకసారి నేను సిక్ అయిపోతున్నాను కోవిడ్లో ఉన్నప్పుడు
మంచి చేసినా కానీ వీ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ లైఫ్ టైం అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హోమ్ టుడే. ఎవరిని రిమెంబర్ చేయాలి? మనోజ్ సార్. కుడోస్ టు మనోజ్ సార్. సే హిప్ హిప్ హూరే, హిప్ హిప్ హూరే. బస్తా సార్, హిప్ హిప్ హూరే, హిప్ హిప్ హూరే. ఆల్ ది బెస్ట్ guys and girls and flourish in your careers very well. Thanks Andy for calling me to this memorable event. Thank you so much. For inviting me to this wonderful occasion. ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన కొత్త సిపి గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సంతోషంగా ఉంది. దాంతో పాటు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు బస్వ లక్ష్మణసాయి గారు, పెద్దలు మా తండ్రి సమానులు, వారు మాకే కాదు మా సెక్రటరీ గారు మనోజ్ గారు కూడా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి తను చేస్తున్నటువంటి ప్రతి పనిలో గట్టిగా నిలబడి ఇంతమంది పిల్లలకి సర్వీస్ ఇచ్చే విధంగా, అదేవిధంగా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టు తను కూడా తన వ్యవహారం కూడా, అంటే ఈ ఏజ్లో బ్లాక్ బెల్ట్ కొట్టడం అనేది అసంభవం. యాక్చువల్లీ అయితే ఎవరు ట్రై చేయరు. బట్ హీ వాంటెడ్ టు ప్రూవ్ అ పాయింట్ దట్ ఈ ఏజ్లో కూడా సాధించవచ్చు అని. ఆ పాయింట్ ప్రూవ్ చేయడానికి ఏదైతే ఎఫర్ట్ పెట్టిండ్రో అది మా అందరికి కూడా మేము ఆదర్శంగా తీసుకుంటాం. లైఫ్లో చాలాసార్లు దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను నేను. ద సేమ్ టైం మేడం గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే తన సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఎంత డబ్బులున్నా ₹1 బయటకు వెళ్ళాలంటే ఇంట్లో లేడీస్ పర్మిషన్ లేకపోతే కష్టం. కాబట్టి థ్యాంక్ యూ మీకు, ఫస్ట్ మీకు థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ. చాలా బాగా మంచి విషయాలు చెప్పింది. అందరి గురించి బాగా చెప్తాను. తన మనసులో ఏముండదు, అందరి గురించి మంచి ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు ప్రతిమ గారికి. అండ్ అన్న మా పాత ఫ్యామిలీ ఫ్రెండ్ గజవాడ నరేందర్ అన్న గారికి, విశాల్ అన్న గురించి కూడా చెప్పిన దాకా డాక్టర్ విశాల్ గారు రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. సైకియాట్రీకి కొత్త డెఫినేషన్, అంటే ఇంతకుముందు పోవాలంటే అక్కడ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం మెంటల్ పేషెంట్స్ అని అందరు అనుకుంటారని ఎవరు పోకపోయేది. బట్ ఈ ఓపెన్ అప్ డోర్స్ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక ఫోన్ కాల్ దూరంలో నిజామాబాద్లో కూడా మంచి ఎస్టాబ్లిష్మెంట్లో అందరూ సర్వీస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారి గురించి చెప్పాలి. మనోజ్ ఈజ్ ఏ పుషర్. యాక్చువల్లీ నేను చూస్తున్నా తను డిఫరెంట్ ఫీల్డ్స్. అంటే ఒకటి తను ఆప్టోమెట్రిస్ట్, తర్వాత తనకు వాసనకేర్లో జాబ్ చేసినప్పుడు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి పరిచయం ఈరోజు ఆయన అసోసియేషన్కి ప్రెసిడెంట్గా మీరు ఉండాలి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసిన నన్ను. ఇప్పటి వరకు కూడా అదే రెస్పెక్ట్తో ఉంటున్నారు. చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఐ ఫౌండ్ ఎ బ్రదర్ ఇన్ మనోజ్ గారు ఏం చేస్తారంటే ఏం కష్టపెట్టారు ఎక్కువ. ఏం లేదు సార్, మీరు ఖాళీ ప్రోగ్రామ్కి రండి అంతే అని అంటాడు. చాలా ట్రై చేస్తాం కానీ ఆయన ఎప్పుడైనా ఒక ప్రెజెన్సే కోరుకున్నారు తప్ప ఎక్కువ ఏం కోరుకోలేదు. అండ్ నాతో పాటు వచ్చిన మా సోదరులు శ్రీనివాస్ గారు, సిరికొండ ప్రెసిడెంట్ గారు, సంజయ్ గారికి. అండ్ ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసి మీ టాలెంట్ అంతా కూడా నేను గతంలో చూశాను, పిల్లల టాలెంట్. కానీ ఈరోజు నేను మిస్ అయ్యాను. పిల్లలందరికీ కూడా మీ అకాడమీ ఇంత మోడర్నైజ్ అయింది. మీరు ఇప్పుడు ఇంకా కింద పడ్డా మీకు దెబ్బలు దాకవు, ఇంకా రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు ఈ ప్యాడింగ్ కింద. కంగ్రాచులేషన్స్. అండ్ సారీ సార్ లేట్ అయింది, ఎందుకంటే ఒక మా ఫ్యామిలీ వెల్ విషర్స్ ఇద్దరు చనిపోయినారు. వాళ్ళని మాట్లాడించి వచ్చేసరికి లేట్ అయింది కొంచెం. మా అక్కడ పోతే ఇంకా వాళ్ళు ఆపేసుకున్నారు, ఏమనుకోవద్దు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ తాయికొండోకి మా ఫాదర్ ప్రెసిడెంట్ ఉండే 90sలో. మా ఫాదర్ ప్రెసిడెంట్ ఉన్న తర్వాత సార్ వచ్చి, సార్ అప్పుడు సార్ ఉండే, ఇప్పుడు మీరు ఉండండి, మీరు కూడా ఏదో ఒకటి అవుతారు లైఫ్లో, మీ డాడీని ఎక్కాలంటే సరే చలో ఒక స్టెప్ అయితే ఇద్దామని చెప్పి తీసుకోవడం జరిగింది. ఒకటి నేను ఏమనుకుంటా అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలియదు, కొన్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన డైజెస్టివ్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది, మన లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు దాన్ని తట్టుకోవాలని అంటే ఇప్పటి నుంచే మనం దానికి ఫౌండేషన్ వేయాలి. చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం క్యాన్సర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ కామన్ అయిపోయినాయి సొసైటీలో. ఎందుకనంటే మన లైఫ్ స్టైల్లో మనము చేస్తున్న తప్పులకి ఈరోజు అనుభవిస్తున్నాము. అది మీరు అనుభవించొద్దని, మీకు ఒక మంచి దారి ఇవ్వాలా, మీకు మంచి లైఫ్ ఉండాలా ఫ్యూచర్లో అని చెప్పి ఇంతమంది మీకోసం టైం స్పెండ్ చేసి మీకు ఒక స్కిల్ నేర్పిస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు చాలామంది.
మీ మీద పెట్టే ఎఫర్ట్ని మీరు దానికి ఒక రిజల్ట్ లాగా మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు సాధిస్తే నిజామాబాద్ గర్విస్తుంది. నిజామాబాద్లో మీకోసం నిలబడ్డ ఇంతమంది గర్విస్తారు, మీ పేరెంట్స్ గర్విస్తారు, మీ పేరెంట్స్ కూడా మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. బేసిక్గా సార్ ఇప్పుడు మా పాపని చూస్తాను నేను, మా పాప ఇప్పుడు 9th క్లాస్. నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే గర్ల్స్లో రక్తహీనత బాగా ఉంటుంది, సరిగ్గా తినరు. ఇప్పుడు ఇంకా ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఫుడ్ని ఇగ్నోర్ చేసేస్తున్నారు. అంటే ఎంత తింటున్నారో ఏం తింటున్నారో తెలియకుండా ఏది కల్పిస్తారు తినేస్తున్నారు. సో ఈ రకంగా వాళ్ళ లోపల బ్లడ్ లాస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాంతో మన అనీమియా అనేది కామన్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఫిట్గా ఉంటే మన డైవర్షన్ ఫోన్ నుంచి యాక్టివిటీ మీదకి వస్తే, ఏదైనా స్కిల్ మీదకి వస్తే అన్నీ సెట్ అయిపోతాయి. మేమంతా కూడా మీరందరూ పెద్ద అయిన తర్వాత కలెక్టర్, ఇప్పుడు ఇక్కడ ఎస్పీ గారు వచ్చిన చిన్న ఏజ్లో నిజామాబాద్ మొత్తానికి కమిషనర్ గారు, ఆయనను మనం ఆదర్శం చేసుకుని ఆయనలాగా తయారవ్వాలి. మేడం ఉన్నారు, కరోనా టైంలో ఎంతమందికి సేవ చేసి, నాకు తెలిసి 2-3 సార్లు కరోనా వచ్చింది కదా మేడం అక్క, 3 times వచ్చింది కరోనా. 3 times కరోనా వచ్చింది, నాకు ఒకసారి వచ్చింది, మేడంకి 3 times వచ్చింది. అయినా కూడా షీజ్ అ ఫైటర్, అందరికీ సర్వీస్ ఇస్తూ పోయింది. అట్లాంటి వేదిక మీద పెద్దలను మనం ఐడలైజ్ చేసుకోవాలి. చాలామంది హీరోలను చూస్తున్నాం మనం బయట సినిమాల్లో, సీరియళ్ళల్లో, అన్నీ ఫేక్. ఆ ఫేక్ ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు రియల్ హీరోస్. బార్డర్ మీద కొట్లాడుతున్న సోల్జర్స్ రియల్ హీరోస్. ఈరోజు మనం క్రైసిస్లో ఉన్నాం, మనకి యుద్ధం కూడా స్టార్ట్ అవుతుందేమో అని కొంత ఇది ఉన్నప్పుడు బేసిక్గా ఏంటంటే చాలా కంట్రీస్, ఇప్పుడు కొరియా కానీ చైనాలో కానీ ఒక 1 year ఆర్మీలోకి వెళ్ళాలి అని ఒక రూల్ ఉంది. దాంతో వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు. మన దేశంలో కూడా అట్లాంటి రూల్ వస్తే బాగుంటుంది. అంటే యువత కూడా గ్రామాల్లో ఉన్న యువత పాపం ఇంజనీరింగ్ చదివి కూడా స్కిల్ లేక, జాబ్స్ లేక ఖాళీగా ఉన్న చాలామంది యువత ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇటువంటి ఒకటి డిసిప్లిన్ అనేది అలవర్చుకుంటే లైఫ్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ వస్తుంది. ఏ పని చేయడానికి మొహమాటం లేకుండా అవుతుంది. మన దేశంలో ఉన్న పిల్లలు ఇంకో దేశంకి వెళ్ళి చాకరీ చేస్తున్నారు తప్ప మన దేశ నిర్మాణంలో పాల్పంచుకోవట్లేదు. సో ఇటువంటి డిసిప్లిన్స్, మార్షల్ ఆర్ట్స్ లాంటి డిసిప్లిన్స్లో మనము స్కిల్స్ సంపాదిస్తే, ఎటువంటి వాళ్ళకి మెంటరింగ్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ ఛాన్స్ ఇచ్చి, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మనోజ్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. మీ అకాడమీ నిజామాబాద్ 4 మూలల్లో విస్తరించాలని, మరి ఇప్పటివరకు బసవసారి మీకు సపోర్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జై సాయి చైతన్య సార్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి మెయిన్ పిల్లర్ అండ్ మంచి టైక్వాండోలో మంచి ఇది ఫోటోలు చూస్తున్నాము. ఇంత హెల్తీ ఫిట్గా అనిపిస్తున్న యంగ్ బాయ్ బసవ లక్ష్మీ నరసింహ సార్ గారికి, మరి మేడం ఫస్ట్ నారీ శక్తి. ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా కానీ మనం ఏదైనా మంచి చెడుపైన మంచి విజయం సాధించాలంటే మనం నారీ శక్తి అనే మన విజయదశమి కానీ, దీపావళి కానీ అక్కడ ఎవరిని పూజిస్తాము? మనము నారీ శక్తిని మనం పూజిస్తాం. ఇక్కడ ఇవాళ మనకు 2 నారీ శక్తులు కనిపిస్తున్నారు, మేడం అండ్ ప్రతిభ మేడం. వాళ్ళకు కూడా గట్టిగా చెప్పలేదు. అండ్ డియర్ బ్రదర్ బాజిరెడ్డి జగన్ గారు చాలా డైనమిక్ లీడర్. ఎప్పుడైనా చిన్న ఏదైనా అవసరం ఉన్నదంటే ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే గ్రేట్ లీడర్. అండ్ అందరికీ ఎప్పుడు కూడా జస్ట్ మీ వాల్యుయేషన్ కానీ లేదా బ్యాంక్లో పద్ధతి అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే మా నరేంద్ర గుప్తా గారికి ఎప్పుడు కూడా ముందుంటారు. సో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదటగా అంటే మన సిపి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో చూసాము. అంటే శాంతి భద్రతలతో పాటు ఒక సొసైటీలో యూత్ని ట్రైన్ చేయాలి. ఒక సమ్మర్ అంటే ఈ పీరియడ్లో పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్స్ అడిక్షన్స్ అవన్నీ దాని నుంచి బయటపడాలని ఒక మంచి, ఈ మధ్యన ఒక ఆర్బీఐలో మంచి ప్రోగ్రామ్ చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అందులో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. సో ఈ సందర్భంగా నేను అందరికీ సార్తో స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని నేను అందరికీ, మీరందరూ నిలబడి గట్టిగా చెప్పడంతో
ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డిఫెన్స్. మీరు ఇందాక పిల్లలు చూసాను, వాళ్ళని చూస్తే నేను యాక్చువల్ ఇన్ని రోజులు సినిమాలో అవన్నీ డూ పడతారు కదా, అలాంటి మీరు రియల్గా చూస్తుంటే నాకు అసలు మిస్పరైజ్ అయిపోయాను. ఎందుకంటే మీ ఆ బ్లాంక్స్ని బ్రేక్ చేయడము, అంటే ఆ కోఆర్డినేషన్, మీరు ఆ సెల్ఫ్ డిఫెన్స్. నేను కూడా ఏమనుకుంటున్నాను, రేపటి నుంచి జాయిన్, ఇప్పుడే మనోజ్ కన్నాను, రేపటి నుంచి నేను కూడా జాయిన్ అవుతున్నాను. నాకు కూడా మీతో పాటు ట్రైనింగ్ కావాలని ఉంది. ఎందుకంటే ఇట్లా ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ నేర్చుకోవడం ద్వారా మనం ఇప్పుడు ఇందాక సార్ అంటే పోలీసు శాంతి భద్రతలు కాపాడతారు, మనం కూడా వాళ్ళకు ఒక తోడై, మనం కూడా ఒక సపోర్ట్ అయి ఉంటే మనం ఇంకా నిజామాబాద్ ఇంకా బాగా తీర్చిదిద్దగలుగుతాం. ఈ సందర్భంగా ఏంటంటే కొన్ని విషయాలు మన ఇక్కడ ప్రతిమా మేడం ఉన్నారు. యాక్చువల్గా ప్రతిమా మేడం ఏంటంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ హెల్త్, సోషల్ యాక్టివిటీస్, అంటే ఒక డాక్టర్ అయి ఉండి ఒక కలెక్టర్ గారితో, ఒక నగర పోలీస్ డిపార్ట్మెంట్తో, మున్సిపల్ డిపార్ట్మెంట్స్తో, కలెక్టర్ గారితో, అంటే అన్ని, అంటే పొలిటీషియన్స్తో, ఎన్జిఓస్తో కోఆర్డినేట్ అయ్యి చాలా వర్క్ చేశారు. రియల్లీ అసలు యాక్చువల్గా ఒక 2 కోట్ల విలువైన పరికరాలు కోవిడ్ టైంలో యూవీ ఫౌండేషన్తో కోఆర్డినేట్ అయ్యి ఒక మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మంచి ఫండ్స్ తీసుకొచ్చారు. రియల్లీ గ్రేట్ జాబ్ మేడం మీరు. చాలా మంది మోటాలిటీ, అంటే కోవిడ్ టైంలో ఎంతో మోటాలిటీ తగ్గించడానికి మేడం హెల్ప్ చేశారు. అంటే ఎప్పుడు రైట్ స్టెప్ వేయడం అనేది ఇంపార్టెంట్. మేడం స్టెప్ వేయడం వల్ల ఎంతో మందిని ఆమె సేవ్ చేయగలిగారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. అండ్ ఒక చిన్న లాస్ట్ ఫైనల్గా చెప్పాలంటే పిల్లలు మీరు టైంకు బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా మంది పిల్లలు ఇందాక మన జగన్ గారు చెప్పినట్టు చాలా మంది పిల్లలు రక్తహీనత వలన, విటమిన్ డెఫిషియన్సీ వలన, జంక్ ఫుడ్ వలన చాలా మంది పిల్లలు బిహేవియర్ చేంజెస్, అడిక్షన్స్ వస్తున్నాయి. అంటే మనం పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ తినకూడదు. ఇందాక చెప్పారు, జగన్ గారు చెప్పారు ఏంటంటే మనం రక్తహీనత ఎందుకు వస్తుంది, ఇంతకుముందు ఇంట్లో పల్లీలు, బెల్లం అనేవే ఒక పెద్ద స్నాక్స్, కానీ ఇప్పుడు ఏమవుతుంది అన్ని పిజ్జాస్, బర్గర్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అన్ని దాంట్లో ఏంటంటే నాన్ న్యూట్రిషియస్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది వస్తుంది. దానివల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాగ్నిటివ్ ఫంక్షన్స్, మన మెమరీ, జడ్జ్మెంట్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మన స్పీచ్ అనేది పిల్లలు డిలే అవుతుంది. దయచేసి పిల్లలు, మీరు ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బయట స్నాక్స్ తినకండి, ఇంట్లో స్నాక్స్ తినండి. వాటర్ ఫ్రీక్వెంట్గా వాటర్ తాగండి. ఇంట్లో మదర్ పెట్టిన ఆకుకూరలు పెడుతుంటారు కదా, దాన్ని బయట పడేయద్దు. మంచి కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ అవన్నీ మంచిగా తినాలి. తర్వాత మంచి 2 పూటల మంచి స్నానం చేయండి. తర్వాత మీరు కొన్ని బ్రష్ చేసుకోవడం కానీ, మన పర్సనల్ హైజీన్ కానీ, బెడ్ హైజీన్ కానీ, అండ్ ఇంట్లో సమ్మర్లో ఎడ్యుకేషన్ ఒకటే కాదు, మదర్కు అండ్ సొసైటీ హెల్ప్ చేసే విధంగా మీరు ఆల్రెడీ మీరు హెల్ప్ చేసే విధంగా మీ పేరెంట్స్ని మీకు సపోర్ట్ ఉండాలి. సో ఇంకేమైనా మీకు ఏదైనా నా నుండి ఏదైనా మెమరీ సపోర్ట్ కానీ, అంటే నేను కొన్ని పిల్లలకు మెమరీ రిలేటెడ్ ఒక క్యాంప్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మనోజ్ ఎప్పుడైనా టైం ఉంటే, నేను ఎప్పుడైనా జస్ట్ టైం ఉంటే నేను వస్తాను ఒకసారి పిల్లలు ట్రైన్ చేయడానికి. అంటే నాట్ ఓన్లీ మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, నేనైతే సైకియాట్రిస్ట్గా మీకు సైకలాజికల్గా, అంటే మీ మెమరీ కానీ, అటెన్షన్ కానీ, బిహేవియర్లో కానీ, తర్వాత ఇంకేదైనా నా అవసరం ఉంటే మాత్రం డెఫినెట్గా నేను ముందుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ సపోర్ట్. భారత్ మాతాకి గట్టిగా మనం ఒకసారి. ఎందుకంటే ఈరోజు పహల్గామ్ ప్రతీకార చర్యగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినందుకు జై హో భారత్, జై హో భారత్, జై హో భారత్. ఈ సమావేశానికి గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు రావడం, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మనోజ్ గారికి, ఈ తైకొండో అధ్యక్షులు సోదరుడు జగన్ గారికి, గౌరవనీయులు డాక్టర్ ప్రతిమారాజ్ గారు, అదేవిధంగా ఇంజనీర్ నరేందర్ గారు, సోదరుడు డాక్టర్ విశాల్ గారు, అదేవిధంగా మా మేడం రాజమణి గారు, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అథ్లెటిక్ డే. ఈరోజు మనము ఆరోగ్యంతోనే ఆడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోటే ఈ టైకొండో ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక ఆట అవసరం. ఏ ఆట అయినా పర్వాలేదు, ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఆట అవసరం. కాబట్టి మనోజ్ గత 10 సంవత్సరాలుగా
బస్వా గార్డెన్లో చాలా వందల మందికి ట్రైనింగ్ ఇచ్చి కూడా తీర్చిదిద్దిన ఘనత ఎవరిది అంటే మనోజ్ది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మనకు మానవ జన్మ ఇచ్చిన దానికి సమాజంకు మనం ఎంతో కొంత ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోటే ఆ రోజు 10 సంవత్సరాల కింద ఇక్కడ తైకొండో క్యాంపుని ఏర్పాటు చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తూ ఎవ్రీ డే తూచా తప్పకుండా ట్రైనింగ్ ఇస్తూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా మెంటల్ ఫిట్నెస్తో ఉండాలి, సెల్ఫ్ డిఫెన్స్తో ఉండాలి అనే కార్యక్రమాన్ని రూపొందించుకొని మనోజ్ గారు చేయడం చాలా గొప్ప విషయము. దానికి నా సహాయ సహకారాలు నా టిల్ ఎండ్ వరకు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మన ముఖ్య అతిథి గారు నిజంగా ఈ ప్రోగ్రాం రావడం చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క సమాజ స్పృహ ఎలా ఉందంటే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇంతవరకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ ఒక అమ్మాయిలకు పెట్టించాలి, మనం వాళ్ళని మోటివేట్ చేయాలనే ఆలోచన ఎవరికి రాలేదు. వారు ఈ రోజు నిజామాబాద్ కూడా ఒక లా అండ్ ఆర్డరే కాదు, శాంతి భద్రతలే కాదు, నిజామాబాద్ ప్రజలకు మనమంటూ చూపించి వాళ్లకు సహాయపడాలి అనే ఒక ఉద్దేశంతో ఆడపిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పడము, అదేవిధంగా ఆ క్యాంపును పెట్టడము నిజంగా చాలా ఆశించదగ్గ విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజామాబాద్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శాంతి భద్రతల గురించి కూడా మనం రోజు పేపర్లో చూస్తున్నాము, టీవీలలో చూస్తున్నాం, లోకల్ టీవీలో ఎక్కడ కూడా రాత్రి అరాచకాలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కల్తీ కళ్ళు కానీ, గాంజా కానీ, డ్రగ్స్ కానీ ఎక్కడ కూడా పిల్లలు చెడిపోవద్దనే ఉద్దేశంతో రాత్రంతా కూడా వారు పర్యవేక్షణ చేస్తూ శాంతి భద్రతలు కాపాడంలో ఒక గొప్ప వ్యక్తిగా మనకు నిజామాబాద్ లో ఉన్నారంటే మన నిజామాబాద్ ప్రజలందరూ కూడా అదృష్టవంతులను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో పిల్లలందరూ కూడా చెడిపోతున్నారు, యూత్ అంతా చెడిపోతున్నారు. దాన్ని కంట్రోల్ పెట్టే బాధ్యత ఇటువంటి ఆఫీసర్లు మన అందరి పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా కానీ మనం సమాజం మనకు మంచి చేస్తుంది, మనకు కూడా మనకు మంచి జరుగుతుందని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతున్నది. అదేవిధంగా జగన్ గారు కూడా పూర్తిగా సమాజ స్పృహతోటే ఈ స్పోర్ట్స్ కి ఆయన అంకితమైతూ దాన్ని ఎంకరేజ్ చేస్తూ మనోజ్ను కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది. ఇంకా డాక్టర్ ప్రతిమారాజు గారు చాలా సంవత్సరాలుగా నేను వారిని చూస్తున్నాను. దాదాపు 5-6 సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా పనిచేసి ఎంతో పేరు తెచ్చుకోవడం జరిగింది. వారి స్థాయికి హైదరాబాద్ లో పెద్ద హాస్పిటల్ పెట్టుకునే పరిస్థితి ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ చూస్తే. ఇక్కడ నిజామాబాద్ లో కూడా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని కోట్ల కొద్ది సంపాదించే డాక్టర్లు కూడా ఉన్నారు. కానీ అవన్నీ కాదని గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా ఉండి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం ఏదైతే ఉందో అది పూర్తిగా హర్షించదగ్గ విషయము. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ విశాల్ గారు నిజామాబాద్ లో కల్తీ కళ్ళు, రకరకాల రుగ్మతలతోటి ఈ సైక్రాటిస్ట్ బీమాలతోని ఇబ్బందులు పడుతుంటే వారు వారి సేవ ఏదైతే ఉందో నిజామాబాద్ జిల్లాలోనే ఒక గొప్ప సేవగా ఈరోజు నంబర్ 1 సైక్రాటిస్ట్ గా నిజామాబాద్ లో వెలుగొందడం చాలా గొప్ప విషయము. అదేవిధంగా నరేందర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఎప్పుడు కూడా సమాజ సేవ ఏదైనా సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలనే ఒక పట్టుదలతోనే వాళ్ళు పనిచేస్తుంటారు. కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను పిల్లలకు, పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే మనకు ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ కూడా అదే. ఆరోగ్యంగా ఉండాలంటే మనకు స్పోర్ట్స్ ఇంపార్టెంట్. ఏ స్పోర్ట్స్ అనేది తీసుకోవాలా, ఫిట్నెస్ కొరకు మనము ఎక్సర్సైజ్ చేయాలి. చాలా మందికి పేరెంట్స్ ఏమనుకుంటారంటే నేను వాకింగ్ చేస్తున్నా, ఇంకా వాకింగ్ సరిపోతుంది అని అనుకుంటారు. కానీ ఎప్పటికీ అది వాకింగ్ అనేది మనకు 20% మనకు ఫిట్నెస్ ఇస్తుంది. మిగతా 80% ఏదైనా ఆటలోనో ప్రావీణ్యం చేసుకోవాలి, లేదా జిమ్ కు వెళ్ళాలి. జిమ్ లేకుండా ఇటువంటి ఏదైతే క్రాస్ ఫిట్ ఉంటుందో ఇక్కడ ఏమి ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయి. నేను ఇంతవరకు ఈ ఫిట్నెస్ ఉన్నా అంటే నేను ఎక్కడ జిమ్ పోయి నేను ఫిట్నెస్ తీసుకోలేదు. ఓన్లీ సెల్ఫ్ ఫిట్నెస్ తోటే నేను చేయడం జరుగుతున్నది. దానికి మనోజ్ గారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకురావడం నిజంగా మనోజ్కు నేను రుణం సంపాదించడం లేదు. ఆరోగ్యం కొరకు ఏదైతే కరోనా పీరియడ్ లో చాలా మంది కోట్ల డబ్బులు సూట్ కేసులు పట్టుకొని పోతే ఆక్సిజన్ దొరకలే, వాళ్ళకు బతకలేకపోయారు. కోట్ల డబ్బులు కూడా కుమ్మరించినా కానీ వాళ్ళు బతకలేకపోయారు. కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిట్నెస్ అనేది ఒక్క ఎక్సర్సైజ్ చేస్తేనే సరిపోదు, యోగా చేస్తేనే సరిపోదు. మనం తీసుకునే ఆహారం కూడా సమపాలలో
ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్లు కానీ, ఫ్యాట్ కానీ సమపాలలో తీసుకున్నప్పుడే మనము ఈ స్టేజ్ లో మనం ఉండగలుగుతాము. ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నంటే మావిడ నాకు అన్ని రకాలుగా రప్పగొడిసినట్టుగా నాకు గుర్తుపెడుతుంది, టైంకు ఏది ఇవ్వాలని అనిస్తుంది. కాబట్టి అన్ని ఈ రోజు తల్లిదండ్రులు కూడా సరైన ఫుడ్ ఇవ్వకనే పిల్లలు ఈ విధంగా వీక్ గా తయారవుతారు. చాలా మంది వీక్ గా తయారవడం రీజన్ ఏంటంటే మనము పిల్లలకు సరైన రీతిలో ఫుడ్ వాళ్ళకు ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ, కార్బోహైడ్రేట్లు కానీ, ఫ్యాట్ కానీ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ ఫిట్నెస్ నేర్చుకొని పిల్లలకు ఫిట్నెస్ నేర్పినట్టయితే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మనోజ్ టీవీకి అదేవిధంగా పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మన సిపి గారికి మనందరి తరఫున చప్పట్లతో మళ్ళీ ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాను. All rules. బాజిరెడ్డి జగన్ గారికి, ఉత్తమరాజు గారికి, బెజవాడ దేవేంద్రాచారి గారికి, డాక్టర్ విశాల్ గారికి, తర్వాత ఈ మీటింగ్ పెట్టిన మనోజ్ గారికి, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్కి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభాభినందనలు. నేను ఇలాంటి పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరు బాగా మాట్లాడుతున్నారు, నాకు అంత రాదు మాట్లాడడం. సో టైక్వాండో అందరూ ఇక్కడ ఎందుకు వచ్చారు? టైక్వాండో నేర్చుకోవడానికి వచ్చారా, ఇంకేమైనా నేర్చుకోవడానికి వచ్చారు? టైక్వాండో మీనింగ్ ఎవరు చెప్తున్నా? టైక్వాండో అనేది ఒక పదం కదా. ఓకే, సెమీ కరెక్ట్. ఓకే, ఇంకెవరైనా ట్రై చేస్తారా? టైక్వాండో అనేది 3 కొరియన్ పదాల నుంచి వస్తుంది. టై మీన్స్ కికింగ్ విత్, స్ట్రైక్ విత్ లెగ్స్, ఫుట్ ఒక కాలు అనమాట, నాట్ డబుల్. సెకండ్ వాన్ అంటే హిట్టింగ్ విత్ హ్యాండ్స్ ఆర్ స్ట్రైక్ విత్ హ్యాండ్, ఒక హ్యాండ్. డో అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక ఆర్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఎవడైనా రోడ్డు మీదకి వెళ్తే ఎవడైనా చేతితో కాలుతో కొడతారు. లేదంటే మీ అన్నదమ్ములు కొట్టుకుంటే, అక్కదమ్ములు కొట్టుకుంటే కూడా చేతితో కాలుతో కొట్టుకుంటారు కదా, కొట్టుకోరు. కానీ సిస్టమేటిక్గా మనం మన ఎనర్జీని మనం ఎట్లా ఛానలైజ్ చేయగలుగుతాం అనేది ఈ టైక్వాండో లేదు. అందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ మనం శాంతియుతంగా ఉంటాం, శాంతి ప్రదేశం, శాంతి భారతదేశం అంతా మాట్లాడతాం, మరి ఎందుకు సార్ ఈ ఆర్ట్ ఎందుకు, కొట్టుకోవడం ఎందుకు నేర్పిస్తున్నారు సార్ అని. బయట కొట్టుకుంటే పోలీసులు వచ్చి ఆపుతారు కదా, ఆపుతారు కదా. మరి ఎందుకు నేర్పిస్తున్నారు సార్, దానికి మీరు ఎందుకు వచ్చారు సార్ అని అడగాలి కదా డౌట్. అడగాలి కదా, మరి ఎందుకు ఎవరికి డౌట్ రాలేదు. టైక్వాండో అనేది జస్ట్ అంటే కొట్టుకోవడం కాదు. ఇంకా ఎవరో చెప్తున్నాడు సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ వన్ థింగ్. మేజర్ థింగ్ ఆఫ్ టైక్వాండో ఏంటంటే హౌ డు యూ ఛానలైజ్ యువర్ ఎనర్జీ. మీ యొక్క ఎనర్జీని ఎట్లా ఛానలైజ్ చేయగలుగుతాం. కిక్ కొట్టడం అంటే కాల్తో కొట్టడం కాదు. యూ నీడ్ టు టేక్ యువర్ ఎనర్జీ ఫ్రమ్ డౌన్. మీ యొక్క లెగ్స్ ఫుడ్ తీసుకుని అదర్ లెగ్ తో రిలీజ్ చేయాలి, రిలీజింగ్ ఆఫ్ ఎనర్జీ. మీ యొక్క ఎనర్జీ ఛానలైజ్ చేయడం మీకు తెలియకపోతే యూ విల్ నాట్ బికమ్, యూ కాంట్ యూజ్ యువర్ ఎనర్జీ. మన బాడీ హ్యాస్ అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీని ఛానలైజ్ చేయాలి అంటే ఈ నీడ్ టు నో అబౌట్ టైక్వాండో. ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పారు, బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? వాట్ ఈస్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ టు మేక్ యూ ఫిట్? ఓకే, నెక్స్ట్ సూర్య నమస్కార. ఓకే, నెక్స్ట్ జాగింగ్. ఓకే, టైక్వాండో ఏమి లేదా? టైక్వాండోలో ఏం లేవా? The best exercise to make you fit is your food important to మీరు తినే food. That is the best exercise to keep you fit. మిగతా exercise comes later. మిగతా everything దాని తర్వాత వచ్చేది it comes later. ఫస్ట్ మనం తినే ఫుడ్ ఎట్లా ఉంటుంది చూడాలి. సరే, ఇంత అందరికీ చెప్తున్నాం, మీకే చెప్తున్నాం. అరే అవి తినొద్దు, ఇవి తినొద్దు అని. మేము కూడా చిన్నప్పటి నుంచి వచ్చాము, మేము కూడా చాక్లెట్ తిన్నాం, మేము కూడా ఐస్ క్రీమ్ తిన్నాం, కానీ మీకు చెప్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. మనం అనుకున్నట్టు పిల్లలకి కాదు. ఆ రెస్ట్రిక్షన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్, ఆ డిసిప్లిన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ పేరెంట్స్. టైంకి పేరెంట్స్ తింటే పిల్లలు కూడా కొంచెం తింటే ఆ హ్యాబిట్ వస్తుంది. పేరెంట్స్ వచ్చేసి బయట బిర్యానీ తింటా ఉంటారు, తినదంటే గురించిగా ఒప్పుకుంటాం. మేము బిర్యానీ తింటాం, తినకుంటాం, ఒప్పుకోం కదా, గొడవకంటాం కదా. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఎట్ హోమ్, డిసిప్లిన్ స్టార్ట్ ఎట్.
ఇక్కడ చాలా మంది లైక్ మా ప్రతిమారావు గారు మేడం గారు ఎంత కష్టపడ్డారు కోవిడ్ టైంలో 10,000 పీపుల్ని మనం ట్రీట్ చేస్తాం. సో డిసిప్లిన్ ఒక ఇంపార్టెన్స్ చెప్తాను. కోవిడ్ టైంలో 10,000 మెంబర్స్ ట్రీట్ చేస్తాం. నిజామాబాద్ ఎంతమంది చెప్పారు? కోవిడ్ 1000 మెంబర్స్ చనిపోయారు. కోవిడ్ 3 ఏళ్ళు 1000 మెంబర్స్ చనిపోయారు. డిసిప్లిన్ ఎట్లా ఉంటుందంటే హెల్మెట్ వేసుకోవాలని తెలుసా? ఎంతమంది వేసుకుంటారు హెల్మెట్? లాస్ట్ 1 సంవత్సరంలో మన యొక్క నిజామాబాద్ జిల్లాలో హెల్మెట్ వాడుకోవడం వల్ల చనిపోయిన వాళ్ళు 320 పీపుల్ చనిపోయారు. ఇంకా 300 పీపుల్ హెల్మెట్ వాడుకోకపోవడం చనిపోయారు. హెల్మెట్ వాడాలని అందరికీ తెలుసు, హెల్మెట్ వేసుకోకపోతే కేసు రాస్తామని తెలుసు, అయినా పెట్టుకోవాలి. దీస్ ఆర్ ది డిసిప్లిన్. మనలో డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ ఈ టైక్వాండోలో నేర్పిస్తుంది. టైక్వాండో ఇస్ నాట్ అబౌట్ ఫైటింగ్, ఇట్స్ అబౌట్ having love and affection, care. Like I used to do boxing in my college days. Ring lo enta koట్టుకున్నా బయటకు వచ్చిన తర్వాత we are the best friends. అట్లానే taekwondo teaches you to use your energy appropriately and spread the message of caring and helping. And చెప్పినట్టు apart from food, doing your regular exercise. అందరూ అంటారు మెంటల్ ఫిట్నెస్ సార్, మెంటల్ ఫిట్నెస్ అయితే మనం చదువుకోమని చెప్పాలి కదా సార్, ఎందుకు టైక్వాండో నేర్పిస్తున్నారు, ఎందుకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది డౌట్ రావాలి. అంతే, బ్రెయిన్కి ఆక్సిజన్ కావాలి, బాగా ఫంక్షన్ చేయాలి. ఈ బ్లడ్లో పెరగాలి అంటే కూర్చొని చదివితే బ్లడ్లో పెరగదు, కూర్చొని చదివితే బ్లడ్లో పెరగదు. సఫిషియంట్ ఆక్సిజన్ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ. టైక్వాండో ఇస్ వన్ సచ్ ఫిజికల్ యాక్టివిటీ వేర్ మీ యొక్క బ్రెయిన్ బ్లడ్లో పెరుగుతుంది. ఆ ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటే నువ్వు ఇంకా బాగా పని చేయగలవు. ఫిజికల్లీ యాక్టివ్గా లేకపోతే నువ్వు చదవలేవు కూడా. అంతే, నువ్వు 100 దాకా చదవగలిగితే. సో యూ షుడ్ ఐ ఎక్స్పెక్ట్ సమ్మర్ హాలిడేస్లో కూడా మీరు వస్తున్నారు. దట్ ఈస్ వెరీ, మీ పేరెంట్స్ అందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పాలా. మీరు సమ్మర్ హాలిడేస్లో వచ్చి మేము వాళ్ళందరూ ఇక్కడ పంపించినందుకు. అట్లానే ఇట్లాంటి యాక్టివిటీస్ మనోజ్ ఇంకా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.
కొంచెం మాకు టైం ఇవ్వండి సార్ ప్లీజ్, రిక్వెస్ట్. ఒక్కసారి మాతో ప్రాక్టీస్కి రావాలని కోరుకుంటున్నాం మా అసోసియేషన్ నుంచి. అది థ్యాంక్ యూ సార్. అండ్ సార్ వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు, అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత టైం ఇచ్చారు సార్ చాలా ఓపికగా, చాలా చాలా థ్యాంక్ యూ సార్. మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ అన్నా ఇంకా ముందు చేస్తూ ఉంటాం సార్, మాకు కొద్దిగా టైం ఇవ్వండి సార్, సరిపోతుంది. థ్యాంక్ యూ సార్.